టిమ్ కుక్ మా అమ్మ కుక్ చేసుకోవాలంటే ఇంట్లో ఐప్యాడ్ ఐఫోనే వాడతాడు తెలుసా. ఎందుకంటే ఐప్యాడ్ ఐఫోన్ iOS 18 తోటి కుక్ చేసుకోవడానికి సరిపోయినంత వేడెక్కుతున్నాయి తెలుసా. హలో మామ, వెల్కమ్ టు రఘు టెక్ తెలుగు. ఈరోజు మనం iOS 18 హీటింగ్ ఇష్యూ గురించి మాట్లాడదాం. iOS 18 పేరు ఎత్తితేనే చెమటలు పడుతున్నాయి చూసినారా. దీంతో ఐప్యాడ్ తోటి కుప్పుకుందాం గాలికి వచ్చి. మామ రీసెంట్గా iOS 18 అప్డేట్ అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, ట్రాన్స్పరెంట్ అంటున్నారు, అది ఇది బాగుంది అని నేను ఇంకా నాలాగనే చాలామంది నీలాగా చాలామంది అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత ఏంది అన్నమ్మా, హీటింగ్ ఇష్యూకి ప్యాంట్లో ఫోన్ పెట్టుకున్నామా లేకుంటే ఐరన్ బాక్స్ పెట్టుకున్నామా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఐప్యాడ్ ప్రో M4 చూస్తున్నారుగా, ఐప్యాడ్ ప్రో M4 వాడుతున్నాను, iPhone 15 Pro Max వాడుతున్నాను. దీంట్లో వచ్చిన వేడికి మతి తిరిగిపోతుంది అసలు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మామ, నా పేరు రఘు. మనం ఈ ఛానల్లో టెక్నాలజీకి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ గురించి అండ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, సబ్స్క్రైబ్ ఇంకా అన్నీ మీకు తెలుసు కదా, కొట్టుకుంటూ వెళ్ళిపోండి. 1K రీచ్ కావడానికి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే iOS 18 చేసుకున్నాం కదా, తర్వాత iOS 18.0.1 అని ఒక అప్డేట్ ఇచ్చినాడు. దానిలో బగ్స్ ఫిక్స్ అని ఏదో చెప్పినాడు. చెప్పిన తర్వాత సర్లే అని అప్డేట్ చేసుకున్నా. ఐప్యాడ్ ఐఫోన్ 2 అప్డేట్ చేసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా హీటింగ్ అయింది. హీటింగ్ ఇష్యూ పెంచడానికి ఒక అప్డేటా? అయినో ఇప్పుడు అర్థమైంది. పాత ఫోన్లు, పాత ఐప్యాడ్లు అన్నీ హీట్ చేయకుంటే కొత్త ఫోన్స్ సేల్ కావు కదా. ఏం ప్లాన్ టిమ్ అమ్మ. వాళ్ళ ఇంట్లో కుకింగ్కి గ్యాస్ అయిపోతే ఈ ఐప్యాడ్లు ఐఫోన్లు పెట్టుకుని కుకింగ్ చేసుకుంటారంట, వార్తలు విన్నా. సో మనం ఈ ఇష్యూ ఫిక్స్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఐప్యాడ్ కానీ ఐఫోన్ కానీ బిలో 20 ఛార్జింగ్ బ్యాటరీ దిగనివ్వకండి. అబోవ్ 75-80 దాటనివ్వకండి. దాటిచ్చినారా అయిపోయాక మీ బ్యాటరీ షెడ్గే. ఇప్పుడు నాది 90% ఉంది బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తే, బ్యాటరీ హెల్త్. ఇగో బ్యాటరీ హెల్త్ చూస్తున్నారు కదా, 90% అయితే ఉంది. నేను 215 సైకిల్స్ అయితే చేసిన 2024 మార్చి నుంచి. మీరు 20 నుంచి 80 వరకు మిడిల్లో ఛార్జ్ చేసుకొని వాడుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోద్ది. ఇంకో 2-3 ఇయర్స్ అయినా వచ్చేది. ఫస్ట్ మెయిన్ థింగ్, ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిందంటే 2-3 వారాల వరకు అప్డేట్ చేసుకోకండి. కుదిరితే ఒక 2 నెలల వరకు అవాయిడ్ చేయండి. నేను చేసిన తప్పు మీరు చేసి ఫోన్ గబ్బలేపకండి. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కదా 15 Pro Max లో 4K 60 FPS లో రికార్డ్ చేస్తా, క్లారిటీ బాగుంటుందని. సో రికార్డ్ చేసేటప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఫుల్ హీట్ ఎక్కిపోద్ది దెబ్బకి. ఫుల్ హీట్ ఎక్కిపోయి 80 ఉండేది వచ్చేసి 30-40కి పడిపోద్ది. అంత ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంది. అసలు iOS 18 దిమ్మ తిరిగిపోతుంది. ఇంకో 2-3 స్టేబుల్ అప్డేట్స్ వచ్చిన వరకు ఇది ఇంతేగా. దయచేసి మీరు బేసిక్ యూజర్స్ అయితే, బేసిక్ ఫోన్స్ iPhone 15, 16, 14 ఇలా వాడుతుంటారు కదా, 18 అప్డేట్ మాత్రం సజనే చేసుకోకండి. ఇంకా పాత అప్డేట్లనే ఉండండి. iOS 19 ఎప్పుడైతే iOS 18 అంటే నాకు ఎంతసేపు iOS 26 iOS 27 ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మీరు అప్డేట్ చేసుకోండి కొత్త ఓఎస్కి. ఇదైతే ట్రాన్స్పరెంట్ వే నాకు అసలు నచ్చలేదు. ఈ రోజుకి వీడియో అయితే లొస్స గైస్. బై. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ ఒకటే.